ఓకే, సో ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఎమోషన్ ఎలా ఉంటది అనేది చూపించడానికి ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మనందరి ముందుకు రాబోతున్నారు రవికృష్ణ అండ్ శివజ్యోతి గారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. చెత్త కుప్పలో ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు పాపం పసిపిల్ల. బాబాయ్ గారు, బాబాయ్ గారు, అయ్యో పాప ఏడుస్తుంది, ఇప్పుడేలా? అమ్మా నాన్న మనకు జన్మనిస్తారు, కానీ ఒక అమ్మాయి నోరారా అన్నా అని పిలిస్తే చాలు, రక్తం పంచుకొని పుట్టకపోయినా జీవితాంతం ఆ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. నేను వెళ్తుంది ఎగ్జామ్ రాయడానికి. పర్లేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసావంటే ఎక్కువ మార్కులు వస్తాయి. आती क्या खंडाला खंडाला गाई गुबे डंडी पेट ले जाएंगे. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అన్నయ్య, అది ఇతను చేతన్ అని నా క్లాస్మేట్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటానంటే ఏదైనా చేస్తానమ్మా. నీ సంతోషమే నా సంతోషం. మళ్ళీ జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని, ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి, ఇంటి పేరు మార్చే పెళ్ళి, జంట నడక పెళ్ళి. మళ్ళీ జాబిల్లి ఒకటైతే మా చెల్లి, ఇంటి పేరు మార్చే పెళ్ళి, జంట నడక పెళ్ళి, ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి, ఇంటి పేరు మార్చే పెళ్ళి, జంట నడక పెళ్ళి. ఈ విషయం ఎలాగైనా ఆయన రాగానే చెప్పాలి. లక్ష్మి, డోర్ ది లక్ష్మి. ఏంటండి, తాగొచ్చారా? నోరు లేస్తుందేంటి? తాయి రాకూడదా? ఒక్కటి ఇచ్చానంటేనా ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఇదేమంటే కనీసం సరిగ్గా వండడం రాదు, నువ్వేం పెళ్ళానివే? ఎందుకు, ఇప్పుడు ఏమైంది? నీ మొహంలానే ఉంది. వంట ఎలా వండాలో కూడా చెప్పలేదు మీ అన్నయ్య నీకు. అంటే ఇప్పుడు నేను కొట్టాను, రాత్రి రంపాన పెడుతున్నాను, ఊరంతా తెలియాలా? దగ్గర రావే, అరవకు నోరు అరిచావంటే చంపేస్తా.
అమ్మా లక్ష్మి, అన్నయ్య ఇదేనా రావడం? రా అన్నయ్య రా. ఎట్లున్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అన్నయ్య. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. బావగారేంటి చాలా కోపంగా ఉన్నారు? అలా ఏం లేదన్నయ్య, ఏదో వర్క్ టెన్షన్ అనుకుంటా. సరే అన్నయ్య, భోజనం పెట్టనా? వద్దమ్మా, కొంచెం పనుంది, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, సరేనా? జాగ్రత్త. ఒసేయ్, పెళ్ళప్పుడు కట్నం ఇస్తాను ఒప్పుకున్నాడే మీ అన్నయ్య. ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలేదు. కట్నం ఇచ్చేదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పు. ఒకవేళ అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయి. వాడివి కాదు, నీవి. గుర్తుపెట్టుకో. నా చెల్లి ఇన్ని కష్టాలు పడుతుందా? కానీ నా ముందు నేను బాధపడకూడదని ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది. చెల్లెలు ఆనందంగా ఉండటానికి ఏమన్నా చేయాలి, చేస్తాను. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. రా చెల్లి అని పిలిచి కన్నీళ్లు తుడిచేసి ఆ అన్న చెల్లెలికి ఈ శోభమా ఎవ్వరూ లేరని దుఃఖమే గుండెలో నిప్పులే చిమ్మితే అన్నకు దూరమై మోడులా దిక్కులేని పక్షిలాగా బతకనా. అమ్మా లక్ష్మి, నా చెల్లెలెక్కడా? నా చెల్లెలెక్కడా? రేయ్, నీ చెల్లెల్ని ఎప్పుడో తన్ని తరిమేశాను రా. నా చెల్లి రా. రే నా చెల్లేది రా. రే, నీ చెల్లిని తరిమేశాను రా. అవతలికెళ్ళు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి, తల్లి, నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఇవాళ రాఖీ పండగ కదా అన్నయ్య. ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చాను అన్నయ్య. రాఖీ అంటే తెలుసు కదా అన్నయ్య, రక్షాబంధన్. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షణివ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, నా బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నువ్వే రక్ష, నువ్వే రక్ష, నువ్వే రక్ష. నిన్ను మహాలక్ష్మిలా పుట్టింటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఇంత దురదృష్టం ఏ అన్నయ్యకి రాకూడదు. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి, జోలాలి జో జోలాలి జో. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ
ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. చాలా చోట్ల జరిగే సిచ్యువేషన్ ఇది. సో దాన్ని లైవ్ గా ఇంత బాగా చేశారు. అండ్ ఇంద్రజ గారు, సచ్ ఎమోషనల్ స్కిట్. ఐఎమ్ రియలీ మూవ్డ్. శివజ్యోతి అయితే ఇప్పటికీ దాని నుంచి బయట రాలేకపోతుంది, ఏడుస్తూనే ఉంది అమ్మాయి. ఎనీవేస్ రవి, యూ ట్రూలీ రాక్డ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఒక మూవీ చూసినట్టే అనిపిస్తుంది. ఇందులో ఫైట్ సీక్వెన్స్ ఉంది, సాంగ్ ఉంది, అండ్ ఎమోషనల్ ఉంది, డ్రామా ఉంది. సో అమేజింగ్. అండ్ కార్తీక్ యాజ్ అన్ యాక్టర్ గా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలా లేకపోతే ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసినందుకు మిమ్మల్ని తిట్టాలా అని ఉంది నాకు. మీరు నిజంగా కోపం వచ్చింది మీ మీద. సో దాట్స్ ద సక్సెస్ ఆఫ్ ద క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హిమజ గారు, ఇప్పుడు మీకు చేసింది స్కిట్ అనిపిస్తుంది ఏమోనండి. రియల్ లైఫ్ లో అలాగే నిలబడే వ్యక్తి రవి. నేను నిజంగా అన్న చెల్లెలనే చూస్తున్నాను. వాడికి ఇది తల్లి, దానికి అతను నాన్న. కొమరం, ఆడపిల్లను కొట్టినోడు కుక్కతో సమానం భయ్య. చిన్నప్పటి నుంచి మా చెల్లెలు రేపు పెళ్లి అవుతుంది అనే వరకు కూడా బట్టలు నేనే ఉతికేవాడిని, నేనే అరేంజ్ చేసేవాడిని, నేనే జడేసేవాడిని. అలాంటి చెల్లెల్ని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత చాలా సార్లు గొడవ పడితే ఎప్పుడు వచ్చి చెప్పుకునేది కాదు. అంటే ఆడపిల్లకు అన్న బాగుండాలి, తల్లి బాగుండాలి. తను ఎన్ని కష్టాలు పడ్డా సరే, వేరే ఇంటి ఆడపిల్లని మనం కొడితే మన ఇంటి ఆడపిల్లని వేరేడు కొడతాడు. మనం తల్లిని ప్రేమిద్దాం, చెల్లిని ప్రేమిద్దాం, పిల్లని కూడా ప్రేమిద్దాం. కొట్టకండి, ఆడపిల్లల్ని మంచి చూసుకోండి అన్న బాధ. అద్దింట్లో కడతేరాలా ఆడదాని రాత. నిజంగా అండి, ఆడపిల్లలు ఎప్పుడు ఎంత కష్టాన్నైనా అమ్మా నాన్నకి అన్నదమ్ముడికి చెప్పుకోవడానికి చూడరండి. అది మాత్రం చాలా నిజమండి. అంతేనా ఓర్చుకోవాలి. మనం బాధపడతా వాళ్ళు ఎక్కడ బాధపడతారా అని చాలా చాలా బాధతోనే మనం ఇంకా అలా బ్రతుకుతూ ఉంటారు. చాలా వరకు ఆడపిల్లలు అందరూ అలాగే ఉంటున్నారు. నిజంగా ఆడవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. పుట్టింటికి రావే చెల్లి, పిలిచింది మన ఇంటి. భాను, ప్లీజ్ షేర్ ఇట్. నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకే తెలియట్లేదు. అంత కనెక్ట్ అయిపోయాను నేను వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కి. నాకు ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది అలాగా. సో మా అన్నయ్య గుర్తొస్తున్నారు ఊరికి వాళ్ళని చూస్తుంటే. సో అందుకే కొంచెం ఎమోషన్ గా ఉన్నాను నేను. వర్ష గారు, మా పెద్దన్నయ్యకి 2 కాళ్ళు ఉండవు. చిన్నప్పుడే పోలియో వచ్చింది తనకి, మా పెద్దన్నయ్యకి. మా అమ్మ ప్రెగ్నెన్సీగా ఉందంట, నేను ఉన్నా కడుపు. వాడికి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇస్తే నోట్స్ తో పట్టుకొని తీసుకొచ్చి అమ్మ తిను, కడుపులో చెల్లి ఉంది కదా ఏడుస్తుంది తిను అని చెప్పాడంట చిన్నప్పుడు. ఈ విషయం మా అమ్మ ఎప్పుడు చెప్తుంది నాకు, ఇలా మీ పెద్దన్నయ్య ఇలా అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలా ప్రేమిస్తూనే ఉండాలి. రవి చాలా చెప్తా ఉంటాడు. సో మీ మాటల్లో వినాలని. మా ఇద్దరి మధ్య మీరు చూసింది సేమ్. నాకు నమ్మకం చాలా గట్టిగా అందులో ఉంది కదా, రక్షాబంధన్ అంటే చచ్చిపోయేదాకా తోడుగా ఉంటా, రక్షగా ఉంటానని. నేను ఎంత టార్చర్ పెట్టినా, నేను ఏం చేసినా, నేను చచ్చిపోయేదాకా మీరు నాతో ఉంటాడు. శిరీష గారు, ముగ్గురం సిస్టర్స్, బ్రదర్ లేడు. సో ఎప్పుడైతే ఒక బ్రదర్ సిస్టర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా ప్రేమ చూసినప్పుడు కానీ నిజంగా ఉంటే బాగుంటున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ మెయిన్ వీళ్ళ కంటెంట్ లో వచ్చేసి నేను కనెక్ట్ అయింది ఏంటంటే, ప్రతి పెళ్ళైన అమ్మాయి హస్బెండ్ గురించి ఎప్పుడు ఫ్యామిలీలో తక్కువ చేసుకోదు. ఎందుకంటే ఫ్యామిలీ అందరు కూడా హస్బెండ్ ని తక్కువ చూస్తే తను తట్టుకోలేదు. పోనీ ఫ్యామిలీ గురించి హస్బెండ్ కి క్లియర్ గా ఓపెన్ గా చెప్పుకోలేదు. ఎందుకంటే హస్బెండ్ ఫ్యామిలీని తక్కువ చూస్తే తిని తట్టుకోలేదు. 2 వైపులా సఫర్ అవుతూనే ఉంటుంది ఈ విషయంలో. ప్రతి పెళ్ళైన అమ్మాయి గురించి చెప్తున్నా. ఆ మ్యాటర్ తను వాళ్ళ బ్రదర్ కి చెప్పలేకపోతే నాకు చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. యు బోత్ కిల్డ్ ఇట్. అసలు చాలా బాగా చేశారు. నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు. డోంట్ వరీ శిరీష గారు, వాళ్ళ నుంచి మీకు అన్నయ్య ఉన్నాడని చెప్పండి, నా పేరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆడపిల్లలు హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. హ్యాపీ రక్షాబంధన్.